తర్వాత సాక్షి కథలో ఏం జరిగిందో చూసేద్దాం రండి. రోజులు వారాలయ్యాయి. నెమ్మదిగా పిల్లలకి మా టీచర్ అయింది సాక్షి. కానీ బోధన అంటే కథలు చెప్పటం మాత్రమే కాదు కదా, బాధ్యతలు కూడా. ఆ నిజం ఒక సాయంత్రం ఆమెను గట్టిగా తాకింది. డెస్క్ మీద పెద్ద పెద్ద నోట్బుక్స్ బండిల్స్, వందల పేజీలు, అన్నింటినీ చెక్ చేయాలి, కరెక్షన్స్ చేయాలి, సైన్ చేయాలి. ఒకటి తెరిచింది, ఆ పుస్తకంలో చాలా అరుదుగా చేసిన వర్క్. ఇంకొకటి అసలు మొత్తం ఖాళీ. మరొకటి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పెన్నుతో బరికేసి రాసిన సమాధానాలు. కొన్ని పుస్తకాలు విత్ ఫుల్ నోట్స్, కానీ ఎవ్రీ లైన్ విత్ ఎ మిస్టేక్. గంటలు గడిచాయి. కళ్ళు బరువెక్కాయి, వేళ్ళు నొప్పి పుట్టాయి. నా జీవితం అంతా నోట్బుక్స్లోనే మునిగిపోతుందా అనిపించింది సాక్షికి. అంతలోనే పరీక్షల సమయం వచ్చేసింది. స్కూల్ కారిడార్లో టెన్షన్, ప్రింటింగ్ మిషన్లో ప్రశ్నపత్రాలు, కంగారు కంగారుగా పేరెంట్స్. సిలబస్ పూర్తయిందా అని అడుగుతున్న మేనేజ్మెంట్. డెడ్ లైన్ గుర్తుంచుకో అని గుర్తు చేస్తున్న కొలీగ్స్. ఇవన్నీ చూసి సాక్షి కంగారు పడింది. ఆ రాత్రి డైరీలో కన్నీళ్లు లేవు, కానీ ఒత్తిడి ఉంది. తనిలా రాసుకుంది, ఇన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాను? సిలబస్ కంప్లీషన్, నోట్బుక్స్ కరెక్షన్, సీరియస్గా రివిజన్ చేయించాలి, ఆ పైన ఎగ్జామ్స్, పిల్లలందరూ రాయాలి. అమ్మో ఎలాగా అని ఆలోచనల్లో మునిగిపోయింది. అంతలోనే తన క్లాసులో పిల్లల ముఖాలు గుర్తొచ్చాయి. వారి నవ్వులు, చప్పట్లు, ప్రశ్నలు. మళ్ళీ కథ చెప్తారా మ్యామ్ అంటూ అడుగుతున్న మాయకపు మాటలు. చిన్న చిరునవ్వు వచ్చింది. ఈ వృత్తిని నేను నా జీవితం సులభంగా చేసుకోవడానికి ఎంచుకోలేదు, నా విద్యార్థుల జీవితాలు అర్థవంతంగా మార్చేందుకు ఎంచుకున్నాను అని తన మనసులో అనిపించింది. నోట్బుక్స్ ఇంకా ఉన్నాయి, సిలబస్ ఇంకా పూర్తి కాలేదు, పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి. అయినా కానీ ఆమె మనసులో మాత్రం ఒక ముఖ్యమైన పాఠం పూర్తయింది. టీచర్ జీవితం భారంగా ఉంటుంది, కానీ ఆ భారమే ఒక పిల్లవాడి భవిష్యత్తును పునాది వేస్తుంది అని ఆమె నేర్చుకుంది. మీ మనసులో మిగిలే ఆలోచనలన్నింటినీ, మీకు వచ్చే క్వశ్చన్స్ అన్నింటినీ కామెంట్ రూపంలో పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.